ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చక్కగా మనమందరము కూడా భగవంతుడి దర్శనం చేసుకొని దీపాలు వెలిగించుకొని బ్రాహ్మలకు చక్కగా స్వయంపాకం దానమిచ్చి వాళ్ళ ఆశీర్వాదం పొంది సత్కర్మను చేసుకున్నాం కదా. కార్తీక పౌర్ణమి తర్వాత రాబోయేటువంటి రోజులు చాలా పవిత్రమైనటువంటి రోజులు. కార్తీక పూర్ణిమ వరకు వచ్చేటువంటి 15 రోజుల్ని శుక్లపక్షము అని పిలుస్తారు. పూర్ణమి తర్వాత రాబోయేటువంటి రోజుల్ని కృష్ణపక్షము అని పిలుస్తారు. ఇవి మహాపవిత్రమైనటువంటి రోజులు. ఈ కృష్ణపక్షంలో చక్కగా పురాణాలు చదవాలి అని చెప్పి మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. రామాయణము, మహాభారతము, భాగవతము, భగవద్గీత, ఈ 4 పురాణాలని తప్పకుండా ఈ కృష్ణపక్షంలో 15 రోజులు చదివి తీరాలి. అది ఎలా కుదురుతుంది స్వామి? ఒకే రోజులో రామాయణము, మహాభారతము, భగవద్గీత, భాగవతము అన్నీ చదవగలమా అంటే రోజుకు ఒక్కొక్క అధ్యాయమైనా తీసుకొని చదవాలి. లేకపోతే 4 అద్భుతమైనటువంటి శ్లోకాలని మనకు ఋషులు ఇచ్చి ఉన్నారు. ఈ 4 శ్లోకాలని చదువుకున్నట్లయితే రామాయణము, మహాభారతము, భాగవతము, భగవద్గీత పూర్తిగా చదివినటువంటి ఫలితము అనేది మనకు లభిస్తుంది. ఈ 4 శ్లోకాలని చదివితే చాలు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. ఎందుకంటే ఈ కలియుగంలో హడావిడి జీవితాలు అయిపోయాయి. ప్రతినిత్యము స్నానం చేసుకోవడము, ఉద్యోగాలకు వెళ్ళడము, ఆఫీసులకు వెళ్ళడము, వ్యాపారాలు చేయడానికి వెళ్ళడము, ఎన్నో పనుల్లో సతమతమైపోతారు. ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులు వాళ్లకు తీరిక అనేది ఉండదు అని మన ఋషులు ఏనాడో ఆలోచించినట్లు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దివ్య దృష్టి సంపన్నులు కదా. ముందు ఏం జరగబోతుందో వాళ్ళకి తెలుసు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రచించాడంటే ఏం జరగబోతుందో ఆయన దివ్య దృష్టి ద్వారా చూడగలిగాడు. అదేవిధంగా వ్యాస మహర్షి కావచ్చు, వాల్మీకి మహర్షి కావచ్చు, మన ఋషులందరూ కూడా దివ్య దృష్టి కలిగిన వాళ్ళు కదా. మన కోసం, మన కుటుంబాలు బాగుండడం కోసం, మన జీవితాలు బాగుండడం కోసము రామాయణము, భారతము, భాగవతము, భగవద్గీత 4 పురాణాలని ఒక్కొక్క చిన్న చిన్న శ్లోకాల ద్వారా మనకు అందించి ఉన్నారు. ఆ శ్లోకాలను ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను. తప్పకుండా ఈ శ్లోకాలని మీరు ఒక్కసారి వినండి. ఆ తర్వాత డిస్క్రిప్షన్లో కూడా ఈ శ్లోకాలు ఇచ్చి ఉంటాము. ఒక పెన్ను, బుక్ తీసుకొని రాసుకొని ప్రతినిత్యము పూజ అయిపోయిన తర్వాత చదవండి. మహా అయితే ఒక 2 నిమిషాలు మాత్రమే పడుతుంది ఈ శ్లోకాలు చదవడానికి. ప్రతినిత్యము ఈ శ్లోకాలని పారాయణ చేయండి. మీ పిల్లల చేత కూడా ఈ శ్లోకాలని పారాయణ చేయించండి. చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహి హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం ప్రత్యద్రావణ కుంభకర్ణ హననం హేతద్ధి రామాయణం. ఈ శ్లోకాన్ని పూర్తిగా మనము భక్తిగా చదివి సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామిని మనసులో తలుచుకొని నమస్కారం చేసుకున్నట్లయితే రామాయణం మొత్తము చదివినటువంటి ఫలితం మనకు వస్తుంది అని పెద్దలు మనకు చెప్పి ఉన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చరిత్రను, భాగవతాన్ని మొత్తము ఒక్క శ్లోకంలో మనకు అందించి ఉన్నారు. దాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆదౌ దేవకీ గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాది హననం కుంతీసుతాపాలనం హేతద్భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణలీలామృతం. చూశారు కదండి, భాగవతాన్ని మొత్తము కూడా ఒకే శ్లోకంలో మన ఋషులు మనకు అందించి ఉన్నారు. ఈ శ్లోకాన్ని మనం చెప్పుకొని శ్రీకృష్ణ పరమాత్మ లీలలన్నీ మనసులో తలుచుకొని స్వామికి నమస్కారం చేసుకుంటే భాగవతం పూర్తిగా చదివినటువంటి ఫలితము మనకు ఈ చిన్న శ్లోకంలోనే లభిస్తుంది. అదేవిధంగా పంచమ వేదము అని ప్రఖ్యాతిగాంచినటువంటి మహాభారతము వేదవ్యాసుల వారు
ఆ యొక్క 18 పర్వాలుగా ఈ మహాభారతాన్ని విభజించారు. అందుకే మనకు వ్యాసుల వారు ఒక శ్లోకం చెప్తారు, అష్టాదశ పురాణేషు నవ వ్యాకరణాని చ నిర్మధ్యే చతురో వేద మునినా భారతం కృతం. 4 వేదాలని ఒక పక్క త్రాసులో పెట్టి భారతాన్ని ఒక పక్క త్రాసులో పెడితే భారతమే బరువుగా ఉందంట, భారంగా ఉంది కాబట్టి దీన్ని భారతము అని చెప్పారు. చాలా అత్యద్భుతమైనటువంటి పురాణము మహాభారతము. భా అంటే భక్తి, రా అంటే రక్తి, తా అంటే తత్వము, ము అంటే ముక్తి. భక్తి రక్తుల చేత తత్వాన్ని బోధించి మానవులకు ముక్తిని ప్రసాదించేదే భారతము. ఆ భారతాన్ని మొత్తము మనం ఎప్పటికి చదవాలి? కనీసం 18 పర్వాలు చదవాలంటే 1 సంవత్సరం అవుతుంది. కానీ ఈ చిన్న శ్లోకాన్ని చదివినట్లయితే భారతం మొత్తము చదివినటువంటి ఫలితం మనకు లభిస్తుంది. ఆదౌ పాండవ దార్తరాష్ట్ర జననం లాక్షాగృహే దాహనం ద్యూతం స్త్రీహరణం వనే విహరణం మత్స్యాలయే వర్తనం లీలా గోగ్రహణం రణే విహరణం సంధిక్రియా జృంభణం ప్రచ్ఛద్భీష్మ సుయోధనాధినిధనం హేతన్మహాభారతం. చూశారు కదండి, మహాభారతం మొత్తము చదవకపోయినా ఈ శ్లోకాన్ని చదివినట్లయితే మనకు పరిపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది. అవునా స్వామి, అయితే రామాయణము భాగవతము భారతము చదవవలసినటువంటి అవసరం లేదా? ఈ శ్లోకాల్ని చెప్పుకుంటే చాలా. చూడండి, సమయం ఉన్నటువంటి వాళ్ళు, ఓపిక ఉన్నటువంటి వాళ్ళు పురాణాలు తెచ్చుకొని చక్కగా చదవండి. ప్రవచనకారులు చెప్పేటువంటి ప్రవచనాల్ని వినండి. చదవడానికి సమయం లేనటువంటి వాళ్లకు ఈ ప్రత్యామ్నాయంగా ఈ శ్లోకాల్ని మనకు పెద్దలు అందించి ఉన్నారు. విష్ణు సహస్రనామం మొత్తము చదవాలి సమయం ఉంటే. సమయం కుదరకపోతే పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్తాడు. పార్వతీదేవి అంటుంది, స్వామి పండితులేమో విష్ణు సహస్రనామం మొత్తం చదువుతారు, చదవడానికి కుదరనటువంటి వాళ్ళు ఏం చేయాలి అని విష్ణు సహస్రనామంలో పార్వతి ఉవాచ అని అమ్మవారు అడుగుతుంది కదా. అప్పుడు ఈశ్వర ఉవాచ అని వస్తుంది. శివుడు చెప్తాడు, పార్వతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తహ్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ 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 అని 3 సార్లు చెప్పుకుంటే చాలు విష్ణు సహస్రనామం చదివినటువంటి ఫలితం పరిపూర్ణంగా వస్తుంది అని శివుడే చెప్పి ఉన్నాడు. సమయం ఉన్నటువంటి వాళ్ళు 1000 పేర్లను విష్ణు సహస్రనామాన్ని చదువుకోవచ్చు. సమయం లేనటువంటి వాళ్ళు ఈ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పుకుంటే ఆ ఫలితం వస్తుంది అని శివుడే చెప్పి ఉన్నాడు కదా. ఇక్కడ దేవాలయాల్లో పూజలు జరిగేటప్పుడు కూడా పురాణ శ్రవణం అని స్వామివారికి పురాణం వినిపించాల్సి ఉంటుంది. అప్పుడు పురాణం మొత్తం ఎక్కడ చదువుతారు? ఈ ఒక్క శ్లోకాన్ని చదివి బ్రాహ్మణులు ఉపచారం చేస్తారు. కాబట్టి మనం కూడా రామాయణము భాగవతము భారతము చదివినటువంటి ఫలితం రావాలంటే ఈ 3 శ్లోకాల్ని పారాయణ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా భగవద్గీత మొత్తము చదివినటువంటి ఫలితం మనకు కావాలంటే ఈ శ్లోకాన్ని చదవమని మనకు వ్యాసుల వారే చెప్పి ఉన్నారు. ఓం యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః యత్ర శ్రీ విజయోర్భూతిర్వానీతి రుమతిర్మమ పార్థాయ ప్రతిబోధితాం భగవతే నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం మాం భక్త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీం. ఇది ఏకశ్లోకి భగవద్గీత. ఈ 4 శ్లోకాలను ఈ కార్తీక మాసంలో వచ్చే కృష్ణపక్షంలో సాయంకాలం పూజ అయిపోయిన తర్వాత కానీ లేకపోతే ఉదయం పూజ అయిపోయిన తర్వాత కానీ మధ్యాహ్నం కానీ మీకు వీలున్నప్పుడు చక్కగా చదువుకున్నట్లయితే ఆ యొక్క శివకేశవుల అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఈ శ్లోకాలు చక్కగా నోటికి నేర్చుకోండి. ఎప్పుడైనా కూడా ఈ శ్లోకాలని చదువుకుంటే చాలా పుణ్యము. ఈ 4 శ్లోకాలని ఈ కార్తీక మాసంలోనే కాదు ఎప్పుడూ చదువుకొనవచ్చును. పూజలో మనం ఈ 4 శ్లోకాల్ని చదువుకున్నట్లయితే పురాణాలు మొత్తము చదివినటువంటి ఫలితాన్ని భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. ఈ శ్లోకాల్ని మీ పిల్లలకు కూడా నేర్పించండి. మీ అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.